వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం పలువురు ప్రాణాల మీదకు తెస్తుంది. గత 3 రోజుల నుండి ట్రాన్స్ఫార్మర్ పనిచేయకపోవడంతో చెక్ చేసేందుకు వెళ్లి కరెంట్ షాక్ తో రైతు ఆసుపత్రికి పాలయ్యారు. ఇక పరిగి మండల పరిధిలోని గడిసింగాపూర్ గ్రామానికి చెందిన కోట్ల మురళీధర్ రెడ్డి పొలం సమీపంలో ట్రాన్స్ఫార్మర్ గత 3 రోజులుగా పనిచేయకపోవడంతో అధికారులకు సమాచారం ఇచ్చాడు. అయితే సిబ్బంది స్పందించకపోవడంతో చేసేదేమీ లేక పక్క పొలం యాజమాని నిల్యా నాయక్ తో కలిసి వెళ్లి ట్రాన్స్ఫార్మర్ చెక్ చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. అతన్ని వెంటనే గ్రామస్తులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని బాధితుడు బంధువులు ఆరోపించారు. మోటార్లు కాలిపోకడా కరెంటు సరిగ్గా వస్తాను లేదు. ఏమైంది కరెంట్ ఇదే పోయిందంటే చెప్పి మీరు తెచ్చిండు. అది ఇదైందని తిరగబట్టుకొని నయం ఇంకా కిందపడి ఇదైంది పెట్టింది నయమైంది. లేకపోతే ఎవరు రాలేరు. ఫోన్ చేస్తే కూడా ఇక అంత ఇది రాలేదు. ఇంకా నయం ఊరికి తెలియదు. అందరూ వచ్చి హాస్పిటల్కి కరెంట్ ఉంటున్నది కానీ పోకడా వస్తుంది. పోకడా ఆయన చేన్ కార్డు ఉన్న దానికి ట్రాన్స్ఫర్ 2-3 రోజుల నుంచి లేదంట. ఏమో చెప్పరేమో పోయిందంటే చూడడానికి ఎక్కిందంట. ఫోన్లు చేస్తే కూడా రాలేదంట. వాట్సాప్ పెట్టేదంట. అది చేసేది ఏ రాలే, హెల్పర్ రాలే, ఎవరు రాలే. అవన్నీ ప్రాబ్లం లేకుండా మంచిగా చేస్తే బాగా అంటారు చెప్పి అదే కోరుకుంటున్నాం. కరెంట్ మంచిగా ఉంటే బాగా. ట్రాన్స్ఫర్ ఫీజు ఊకడా లేక అది ఊకడా ఇది ఊకడా అయినప్పుడు ఏం చేస్తారు రైతులు తొందర పడి ఎక్కి ఫీజు అవుతామో అదేద్దామో అని ఆలోచనలు ఉంటాయి. ఆ టైంలో వెళ్ళిపోరు కానీ ఏగా నడితే ఏమేమంటావని వాడు స్పందిస్తలేదు. ఇక చెల్లిపోతుంది కదా. చెల్లిపోయేదానికి ఏదో బలాలు బలవంతకు వేసుకోవాలి. వేసుకొని పోతే ఇక ప్రాణాలకు వస్తున్న ముప్పు. కరెంట్ లో వోల్టేజ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కొన్ని ట్రాన్స్ఫర్ కానాపే లేదు. ఏమంటే పైసలు కట్టాలంటారు.